హలో ఆల్, నేను మీ సిఏ కృష్ణ నిద్దాన. వెల్కమ్ బ్యాక్ టు లేమాన్స్ ట్యాక్స్ గైడ్. ఈ వీడియోలో మనం క్యూఆర్ఎంపీ స్కీమ్ అంటే ఏంటి, ఈ క్యూఆర్ఎంపీ స్కీమ్ మనకి ఎవరికి అప్లికబుల్, క్యూఆర్ఎంపీ స్కీమ్లో ఉండేటువంటి రిటర్న్స్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి డ్యూ డేట్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్యూఆర్ఎంపీ స్కీమ్ అంటే క్వార్టర్లీ రిటర్న్ మంత్లీ పేమెంట్. అంటే ఎవ్రీ మంత్ మనం పేమెంట్ అనేది చేస్తాం, కానీ రిటర్న్స్ అనేవి క్వార్టర్లీ వన్స్ మనం ఫైల్ చేస్తాం. ఈ క్యూఆర్ఎంపీ స్కీమ్ అనేది మనకి ఎవరైతే రెగ్యులర్ ట్యాక్స్ పేయర్స్ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో 5 crore కంటే తక్కువ టర్న్ ఓవర్ పాన్ ఇండియా బేసిస్లో ఉందో వాళ్ళు క్యూఆర్ఎంపీ స్కీమ్కి అప్లై చేయొచ్చు. ఇది ఒక ఆప్షన్ మనకి. సో ఈ క్యూఆర్ఎంపీ స్కీమ్ వన్స్ మనం ఆప్షన్ అవైల్ చేశాక ఎవ్రీ క్వార్టర్లీ వన్స్ మనకి ఈ క్యూఆర్ఎంపీ స్కీమ్ అనేది డిసైడ్ చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు Q1 అంటే ఏప్రిల్ నుంచి జూన్ మంత్ వరకు మీరు కన్సిడర్ చేసినట్లయితే ఫస్ట్ క్వార్టర్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఈ క్వార్టర్లో ఉండేటువంటి 3 monthsలో ఫస్ట్ 2 monthsకి ఒక టైప్ ఆఫ్ పేమెంట్ ఆర్ డ్యూ డేట్స్ అనేవి ఉంటాయి. థర్డ్ మంత్కి మనకి డ్యూ డేట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఫస్ట్ మంత్ అంటే ఏప్రిల్కి సంబంధించినటువంటి ఓవరాల్ సేల్స్ డేటా మనం నెక్స్ట్ మంత్ 13th లోపు అంటే మే 13th లోపు మనం ఐఎఫ్ఎఫ్ ఫెసిలిటీ అంటే ఇన్వాయిసింగ్ ఫర్నిషింగ్ ఫెసిలిటీ ఐఎఫ్ఎఫ్ ద్వారా B2B ఇన్వాయిసెస్ని మాత్రమే మనం డిస్క్లోజ్ చేస్తాం. అలానే మనం ఏప్రిల్ మంత్కి సంబంధించి ట్యాక్స్ పేమెంట్ అనేది నెక్స్ట్ మంత్ 25th లోపు అంటే మే 25th లోపు మనం ట్యాక్స్ని PMT06 రూపంలో మనం పేమెంట్ చేస్తాం. సో అగైన్ మీకు సెకండ్ మంత్ అంటే మే మంత్కి సంబంధించి సేమ్ ఏప్రిల్ మంత్లానే నెక్స్ట్ మంత్ 13th లోపు అంటే జూన్ 13th లోపు ఐఎఫ్ఎఫ్ ద్వారా మనం B2B ఇన్వాయిసెస్ని డిస్క్లోజ్ చేస్తాం. అలానే మనం PMT06 ద్వారా జూన్ 25th లోపు మనం పేమెంట్ అనేది చేస్తాం. లాస్ట్ మంత్ జూన్ మంత్కి సంబంధించి మాత్రం ఓవరాల్గా ఉండేటువంటి క్వార్టర్కి సంబంధించి GSTR1 అనేది నెక్స్ట్ మంత్ 13th లోపు మనం ఫైల్ చేస్తాం. అంటే జూలై 13th లోపు GSTR1 అనేది Q1కి సంబంధించి ఫైల్ అవుతుంది. అలానే మనం ట్యాక్స్ పేమెంట్ ఆర్ ఫైలింగ్ అనేది GSTR3B అనేది మోస్ట్లీ మీకు సౌత్ ఇండియన్ స్టేట్స్ ప్లస్ మహారాష్ట్రలో బిజినెస్ ఉన్నట్లయితే మీకు 22nd of July లోపు మీరు GSTR3B అనేది ఫైల్ చేయాలి. అలా కాకుండా మీరు ఇన్ కేస్ నార్త్ ఇండియన్ స్టేట్స్ ప్లస్ ఒరిస్సాలో ఉన్నట్లయితే మీరు నెక్స్ట్ మంత్ 24th అంటే జూలై 24th లోపు మీ GSTR3B అనేది ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ 2 monthsకి ఐఎఫ్ఎఫ్ ప్లస్ పేమెంట్ మాత్రమే మనం చేస్తాం. అండ్ థర్డ్ మంత్లో GSTR1 and 3B అనేది ఫైల్ చేస్తాం. అందుకనే మనకి స్కీమ్ని మనం క్వార్టర్లీ రిటర్న్ మంత్లీ పేమెంట్ అంటారు. సో ఈ క్యూఆర్ఎంపీ స్కీమ్ అనేది యాక్చువల్గా చాలామంది కాంపోజిషన్ స్కీమ్తో ఈక్వల్గా కన్సిడర్ చేస్తారు. కానీ క్యూఆర్ఎంపీ స్కీమ్ అనేది రెగ్యులర్ ట్యాక్స్ పేయర్కి ఉన్నటువంటి ఒక ఆప్షన్. బట్ కాంపోజిషన్ స్కీమ్ అనేది సపరేట్ స్కీమ్ అనేది డిజైన్ చేయబడింది. సో క్యూఆర్ఎంపీ స్కీమ్లో మనం ఐటీసీ అనేది క్లెయిమ్ చేయొచ్చు, అలానే జిఎస్టీ అనేది ట్యాక్స్ పేయర్ నుంచి కస్టమర్ నుంచి మనం కలెక్ట్ చేయొచ్చు. బట్ కాంపోజిషన్ స్కీమ్లో మనం ఐటీసీ క్లెయిమ్ చేయలేం, అలానే ట్యాక్స్ని మనం కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేయలేం. సో ఈ ఓవరాల్గా క్యూఆర్ఎంపీ స్కీమ్ అనేది కాంపోజిషన్ స్కీమ్కి డిఫరెంట్గా ఉంటుంది. అలానే మనకి క్యూఆర్ఎంపీ స్కీమ్ ఎవ్రీ క్వార్టర్లీ వన్స్ మనం చేంజ్ చేసుకుంటూ రావచ్చు. ఒక క్వార్టర్కి క్యూఆర్ఎంపీ స్కీమ్ ఆఫ్ చేసుకుంటూ ఇంకో క్వార్టర్కి మనం నార్మల్ మంత్లీ రిటర్న్స్ లైక్ GSTR1 and 3B ఎవ్రీ మంత్ మనం ఫైల్ చేస్తూ రావచ్చు. అలానే మనం మల్టిపుల్ GST రిజిస్ట్రేషన్స్ ఉన్నట్లయితే ఒక GST రిజిస్ట్రేషన్కి మనం క్యూఆర్ఎంపీ స్కీమ్ ఆఫ్ చేసుకుంటూ ఇంకొక GST రిజిస్ట్రేషన్కి మంత్లీ GSTR1 and 3B అనే ఆప్షన్ కూడా అవైల్ చేయొచ్చు. For more GST updates, please like, share and subscribe my channel. Thank you all.